ఎల్ఆర్ఎస్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఎల్ఆర్ఎస్ పై రేవంత్ సర్కార్ కీలక ప్రకటన అయితే జారీ చేశారు. తెలంగాణలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం పాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతోమంది గత 3 ఏళ్లుగా ఎదురుచూపులకు ఇక్కడ తెరదించింది. 2020లో స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించి లేఅవుట్లను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం కల్పించింది. ఆదాయ సమీకరణ వనరులపై నిర్వహణ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మార్చి 31 లోపు మొత్తం రుసుము చెల్లించిన ఫ్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వనున్నట్లయితే చెప్పారు. దేవాదాయ వక్ఫ్ ప్రభుత్వ కోర్టు ఆదేశాలు ఉన్న భూములు మినహా ఇతర లేఅవుట్లకు క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. గతంలో 1000 చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం అయితే ఇవ్వనున్నారు. నగరపాలక, పురపాలక, పంచాయతీ పరిధిలో అక్రమ లేఅవుట్లో ఫ్లాట్ల క్రమబద్ధీకరణకు 2020 గత ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించడంతో 25 లక్షల పైగా దరఖాస్తులు అందాయి. ఈ మేరకు క్రమబద్ధీకరణను చేపట్టే క్రమంలో న్యాయస్థానంలో వాద్యాలు దాఖలు కావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పెండింగ్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని అప్పట్లో ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఎల్ఆర్ఎస్పై ప్రభుత్వం తాజాగా స్పష్టతనైతే ఇచ్చింది. సో ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్